అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మి విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. గజాలా హైదరాబాద్ మూలాలు ఉన్న మహిళ కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గజాలా హష్మి 1964లో హైదరాబాద్లో జన్మించారు. బాల్యంలో మలక్పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. 4 ఏళ్ల ప్రాయంలో తన తల్లి సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. చదువులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్షిప్లు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో BA ఆనర్స్ చదివారు. అట్లాంటాలోని ఎమరీ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో PhD చేశారు. అజహర్తో వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రెనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్ విద్యా వైద్య కమిటీ చైర్పర్సన్గా డెమోక్రటిక్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.